హలో అందరికీ, ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. సండే రోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి బోటీ కూర. ఇది తేగానే వేడి నీళ్ళల్లో మరగబెట్టుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసేసుకుంటాను. ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉన్న పోవాలి, నీసువాసన పోవాలనేది. ఇంకా కొంచెం అయితే తీసేసుకున్నాను, పక్కకు తీసేసుకొని ఫ్రై అయితే చేసుకున్నాను. నాకు ఎందుకో బోటీ కూర పెళ్ళిళ్ళలో వండుకుంటేనే ఇష్టం అనిపిస్తుంది. ఇక పక్కన వేరే కళాయిలో మంచిగా ఆయిల్ పోసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసేసుకొని పుదీనా వేసుకున్నాను. అవి కొంచెం మగ్గినాక ఒక టమాటాలు ఒక 2 వేసుకున్నాను అనమాట గ్రేవీ కోసం. ఇంకా టమాటాలు మగ్గాక పసుపు అల్లం వేసేసుకొని అవి కూడా కొంచెం మగ్గాలన్నమాట. ఆ తర్వాత మంచిగా వాష్ చేసి పెట్టుకున్న బోటీ కూర వేసుకోవాలి. అది వేసుకున్న ఒక 2 మినిట్స్కి కొంచెం లడ్డు ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి. లడ్డు ఉప్పు వేస్తే వాటర్ పోయాల్సిన అవసరం లేదు, నేను ఇట్లాంటి వాటర్ పోయలేదు. ఇంకా కారం వేసేసి ఒక 4 విజిల్కి పెట్టుకున్నాను. పక్కన అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా బోటీ కూర అయితే 5 విజిల్స్ రాగానే తీసేసాను. మా ఊర్లో అయితే 10 విజిల్లకు కూడా ఉడకని కూర, హైదరాబాద్లో అయితే 2 విజిల్లకే ఉడుకుతుంది. మీరు బోటీ కూర ఎలా వండుతారో, అసలు మీకు ఎలా వండితే ఇష్టం